ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివారా? ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళొచ్చారా? ప్రియులారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మీ కొరకై కనిపెట్టుకొని ఉన్నాడు. మనం ఆయన సన్నిధిలో కనబడినప్పుడు ఆయనకి చాలా సంతోషం కలుగుతుందట. ఒకవేళ మీరు దేవుని మందిరాన్ని దాటుకొని మీ పనులకు మీరు వెళ్తే అది దేవునికి ఎంతో దుఃఖం కలుగుతుందట. దేవుని ఎన్నడూ బాధ పెట్టద్దండి. దేవుని మనం సంతోషపెడదాం. తద్వారా మన జీవితంలో కూడా మనం కూడా సంతోషంతో సమాధానంతో మనం జీవించగలుగుతాం. నేటి దినము మన ధ్యానము కొరకు దేవుని యొక్క వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ఆయన చేసిన మొదటి ప్రసంగములో 9 రకాలైన ధన్యతలను గురించి మాట్లాడారు. వీటిని నవధన్యతలు అని అంటారు. మొదటి ధన్యత పరలోక రాజ్యాన్ని గురించే చెప్పారు. చివరి ధన్యత పరలోక రాజ్యం గురించే చెప్పారు. మొదటి ధన్యత ఏమిటి అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నారు. 10వ వచనంలో చివరి ధన్యత చెప్తున్నారు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి ప్రసంగములో ఆఖరిలో ఆయన చెప్పిన ఆ ధన్యత యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, నీతి కొరకు జీవించే ప్రతి వ్యక్తి ఈ లోకంలో కొన్ని శ్రమలు అనుభవిస్తాడు, కొన్ని నిందలు అనుభవిస్తారు. ఇటీవల కాలంలో కొంతమంది దేవుని బిడ్డలు వారికి వచ్చే శ్రమలు, కష్టాలు అవన్నీ జ్ఞాపకం చేసుకొని వారు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎందుకు మా జీవితంలోనే ఇన్ని శ్రమలు కలుగుతాయి? ఎందుకు? దేవుని కొరకు మేము నమ్మకంగా జీవిస్తున్నాం కదా, మరి మాకెందుకు ఇటువంటి కష్టాలు, ఇటువంటి శ్రమలు, ఎందుకు మా జీవితంలో ఇటువంటి నిందలు అని అడిగి ప్రశ్నిస్తున్న వ్యక్తులు ఉన్నారు. ఇటీవల కాలంలో ఒక సహోదరి నాకు కాల్ చేసి ఫోన్లో తను ఏమని చెప్తున్నారంటే, బ్రదర్, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ప్రభువుని నమ్ముకున్నాను. మా ఇంట్లో ఎవరికి ప్రభు గురించి తెలియదు. నేను బాప్తిస్మం కూడా తీసుకున్నాను. కానీ మా జీవితంలో అందరూ నన్ను ఎందుకు నిందలేస్తారు నా మీద? ఎందుకు నన్ను అందరూ తక్కువగా మాట్లాడతారు? ఎందుకు అందరూ నన్ను చులకనగా చూస్తారు? యేసు ప్రభువుని నమ్ముకున్నాను కదా, నేనేం తప్పు చేశాను అని నన్ను అడుగుతూ ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క వాక్యంలో ప్రభు నాకు ఇదే వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. నీతి కొరకు జీవించే ప్రతి వ్యక్తి ఈ లోకంలో హింసించబడతాడు. ఎందుకంటే ఈ లోకమంతా సాతాను అధికారంలో ఉంది. ఈ లోకంలో ఉన్న మనుషులందరూ సాతాను యొక్క అధికారంలో ఉన్నారు. సాతాను ఈ మనుష్యుల్ని వాడుకొని మన మీద నిందలు వేయగలుగుతాడు, మానసిక గాయాలు చేయగలుగుతాడు. కానీ మన జీవితంలో వాడు ఏమీ చేయలేడు. సాతాను ఓడిపోయిన వాడు అనే విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. ముగింపులో యేసయ్య సాతాను బంధించి నిత్య నరకంలో బంధించబోతున్నాడు. అదే వాడి ముగింపు. వాడు ఓడిపోయిన వాడు. యేసయ్య సిలువలో తను మన కొరకై రక్తం కాచినప్పుడు, తన ప్రాణం పెట్టినప్పుడు ఆయన సమాప్తమైనది అని చెప్పారు. అక్కడే సాతాను యొక్క ఓటమి ఖరారైపోయింది. ప్రియులారా, సాతాను ఓడిపోయాడు. యేసయ్య దేవుని బిడ్డలందరికీ జయం ఇచ్చాడు. కాబట్టి నీతి నిమిత్తం ఒకవేళ నువ్వు శ్రమ పడుతున్నా, ఒకవేళ నువ్వు హింసింపబడుతున్నా, దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, నువ్వు ధన్యుడివి, ధన్యురాలువి అని చెప్తుంది. అంటే నువ్వు ఎంతైతే శ్రమ పడ్డావో అంత ఆశీర్వాదం నువ్వు ఖచ్చితంగా చూస్తావు. దేవుడు అటువంటిది నీ జీవితంలో చేయబోతున్నాడు. ఈ లోకంలో నువ్వు చూస్తావు. అలాగే నువ్వు దేవుని కొరకు ఎంతైతే శ్రమ పడ్డావో అంత ప్రతిఫలం నువ్వు పరలోకంలో కూడా చూడగలుగుతావు. అందుకే ప్రభువారు చెప్తున్నారు, ఆ నవధన్యతల్లో ఆఖరిగా ఆయన చెప్తున్న ధన్యత ఏంటి అంటే, నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు. అవును ప్రియులారా, అందరికీ శోధనలు రావండి. భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎవరికి ఏ కష్టాలు రావు. ఇటీవల కాలంలో ఒక సహోదరి నాకు ఫోన్ చేసి అడిగింది, మా చర్చిలో చాలామంది వస్తారు కానీ అందరూ నన్నే ఎందుకు ప్రత్యేకంగా చూస్తారు, అందరూ ఎందుకు నన్నే ఒక రకంగా మాట్లాడతారు అని అడిగింది. ఏమిటమ్మా అంటే, ఆమె తను ఎక్కువగా దేవుని వెదికే వ్యక్తి, ఎంతో భక్తి కలిగిన వ్యక్తి. కాబట్టి అందరూ ఈమెను చూసి ఎందుకింత భక్తి, ఎందుకింత ప్రార్థన, ఇంత పరిశుద్ధత అవసరమా అన్నట్టు ఈమెను ఎగతాళి చేస్తూ ఉన్నారు. కనీసం మన కల్చర్ ఉంది కదా, ఇది కూడా చేయరేంటి అంటున్నారు. అవును ప్రియులారా, బైబిల్ గ్రంథం చెప్పే వాక్యానికి సమాజం యొక్క కట్టుబాట్లకి చాలా తేడా ఉంటుంది.
బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరనో వాడు దేవునికి శత్రువగును అని చెప్తుంది. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియుడా, నువ్వు లోకముతో స్నేహం చేసి దేవునికి శత్రువు అవుతావా? దేవునితో స్నేహం చేసి ఒకవేళ లోకంలో చిన్న చిన్న బాధల కష్టాలు వచ్చినా అవి అనుభవించడానికి ఇష్టపడి ధన్యుడిగా మారుతావా అనేది నీ చేతిలోనే ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీతి నిమిత్తం హింసించబడేవారు వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. అలాగే ఇక్కడ 11వ వచనంలో ప్రభువు చెప్తున్నారు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తులు నమ్మకంగా కానీ జీవించడం ప్రారంభిస్తే వాళ్ళకి ఎలాంటి కష్టాలు వస్తాయంటే జనులందరూ అంట వీళ్ళని మీద నిందలేస్తారట. అవును, కొన్నిసార్లు కొంతమంది దేవుని బిడ్డలు ఇటువంటి అనుభవంలో గుండా వెళుతున్నారు. నువ్వు ఇటువంటి అనుభవంలో గుండా వెళుతుంటే ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవుని యొక్క వాక్యపు మార్గంలో ఉన్నావని, సరి అయిన దారిలో నువ్వు వెళుతున్నావని ధైర్యం తెచ్చుకో. బలహీనపడద్దు, భయపడద్దు, నిందలకు భయపడద్దు, శ్రమలకు భయపడద్దు, హింసలకు భయపడద్దు. దేవుని పక్షముగా నిలవబడు. దేవుడు చేసే గొప్ప కార్యాలను నువ్వు చూడబోతున్నావు. మోషే ఎర్ర సముద్రం ఎదుట నిలవబడినప్పుడు ఫరో సైన్యం తరుముకుంటూ వచ్చింది. ఫరో సైన్యం అనుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, మనల్ని దాటి వాళ్ళు ఎక్కడ పోతారు, ఎదురు సముద్రం ఉంది అనుకుని ఫరో సైన్యం నవ్వుకుంటా హేళన చేసుకుంటూ వచ్చింది. కానీ దేవుడు వారి పక్షమున ఉన్నాడని, ఆయన ఏదైనా చేయటకు సమర్థుడని, శక్తి గలవాడని వారికి తెలియలేదు. వాళ్ళు అనుకున్నారు వీళ్ళు మన చేతికి దొరికారు అనుకున్నారు. కానీ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు. ప్రియులారా, శత్రువుల చేతికి దేవుడు తన బిడ్డలను అప్పగించలేదు. దేవుడు నిన్ను కూడా అప్పగించాడు. శ్రమలు కొంచెం కాలమే, నిందలు కొంచెం కాలమే, అవమానం గుండా వెళుతున్నావా కొంచెం కాలమే. ఈ శ్రమలన్నీ తీరిన తర్వాత దేవుడు నిన్ను మహిమపరచబడుతున్నాడు. ఎక్కడ నువ్వు అవమానం పొందావో అక్కడే నీ తల ఎత్తి దేవుడు నిలబెట్టబోతున్నాడు. అక్కడ నువ్వు ఘనత పొందబోతున్నావు ప్రియ దేవుని బిడ్డ. అందుకే పౌలు భక్తుడు చెప్తున్నాడు, రాబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు అని చెప్తున్నాడు. ఇవి లెక్కలో కూడా లేనివండి ప్రియులారా. దేవుడు మనల్ని ఘనపరచబోతున్నాడు. గొప్ప దేవుడు గొప్ప పిలుపుతో పిలిచాడు. గొప్ప మహిమను మనం పొందుకోబోతున్నాం. మీరు ధైర్యంగా నిలబడండి. ఒకవేళ జనులు మిమ్మల్ని నిందిస్తే మీరు సంతోషించమని యేసు ప్రభు చెప్తున్నాడు. మీ మీద అవమానకరంగా మాట్లాడితే మీరు సంతోషించండి అంటున్నాడు. ఇంకా యేసు ప్రభు ఇక్కడ ఏమని చెప్తారంటే, మీరు గంతులు వేయమని కూడా చెప్తాడు. ఎందుకంటే మీ మీద వాళ్ళు అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నారా, మీ మీద నిందలేస్తున్నారా, మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతున్నారా, వీటన్నిటికీ ప్రతిఫలం మీరు పరలోకంలో పొందబోతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టేవారు మీకు మేలు చేస్తున్న వాళ్ళు. మీరు ఇక్కడ ఏడుస్తారు కానీ మీ దుఃఖం సంతోషంగా మారుతుంది. ఎక్కడ? దేవుని కొరకు నువ్వు నిందను పడ్డావు కాబట్టి, దేవుని కొరకు శ్రమను పడ్డావు కాబట్టి, దేవుని కొరకు అవమానం పొందావు కాబట్టి పరలోక రాజ్యంలో ప్రభు వేల మంది, లక్షల మంది ఆ ప్రజలందరి ముందు, భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలవబడినప్పుడు వాళ్ళందరి ముందు ప్రభు నిన్ను ప్రత్యేకంగా పిలిచి, ఇదిగో నా ప్రియ కుమార్తె, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈ నా బిడ్డ నా కొరకు ఈ నిందలు పొందాడు, ఈ నా బిడ్డ నా కొరకు ఇంత అవమానం సహించాడు, ఈ బిడ్డ నా కొరకు ఇన్ని దెబ్బలు తిన్నాడని ప్రభు నిన్ను గురించి సాక్ష్యం చెప్పినప్పుడు ఆ రోజు నీకు ఎంత ఘనత, ఎంత మహిమ. దేవుడు ఇటువంటి కృప నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఏ నిందలకు భయపడద్దు, ఏ అవమానానికి భయపడద్దు, నీ భక్తిలో వెనకడుగు వేయొద్దు. సాతాను నిన్ను వెనక్కి లాగాలని వాడికి తోచిన తంత్రాలన్నీ నీ మీద ప్రయోగిస్తున్నాడు. నువ్వు దేనికి భయపడద్దు, నువ్వు ముందుకు సాగు. ఒక దైవజనుడు చెప్తాడు, సాతాను నన్ను ఆటంకపరచాలని చూస్తే నా స్పీడ్ ఇంకా పెంచుతాను, ఇంకా ఎక్కువ సేవ చేస్తాను అని చెప్తాడు. ఆటంకములు వచ్చినప్పుడు నిజమైన భక్తి బయటకు వస్తుంది. ఒక్క మాట చెప్తున్నాను ప్రియులారా, బ్రతికి ఉన్న చేప ప్రవాహానికి, ఏటి ప్రవాహానికి, నీటి ప్రవాహానికి ఎదురెత్తు వెళ్తుంది. చచ్చిపోయిన చేప ప్రవాహానికి కొట్టుకొని పోతుంది. నీకు నిందలు వచ్చినప్పుడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు నీ భక్తి పరిశీలించబడుతుంది, నీ విశ్వాసం పరిశీలించబడుతుంది, నువ్వెంత నమ్మకస్తుడు అని పరిశీలించబడుతుంది. ఆ సమయంలో నువ్వు దేవునికి నమ్మకంగా నిలబడితే అది దేవునికి ఘనత, నీకు కూడా ఘనత. అది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది, నీకు కూడా దేవుడు తన మహిమనిచ్చేదిగా ఉంటుంది. అంటే శ్రమలు క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాయని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి
ప్రియులారా, మీరు సంతోషించి ఆనందించండి. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రవక్తలు అంటే దేవుని చేత పంపబడిన వారండి. దేవుడు ఎన్నుకొని ఒక్కొక్క తరములో ఒక్కొక్క ప్రవక్తను నియమించి వారిని పంపిస్తే ప్రవక్తలను వాళ్ళందరూ నిందించారు, హింసించారు, ఎగతాళి చేశారు. ఇప్పుడు దేవుని బిడ్డగా నిన్ను ఒకవేళ వీళ్ళు నిందించి హింసించి ఎగతాళి చేస్తే నీవు ఆ ప్రవక్తల పిలుపులో పాలిభాగం పొందుతున్నావు. ఆ ప్రవక్తలతో పాటు బహుమానం పొందే వ్యక్తిగా నువ్వు నిలబడబోతున్నావు. అబ్బా, ఎంత ఉన్నతమైన స్థానానికి దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. శ్రమలు పొందే ప్రతి దేవుని బిడ్డ కూడా ప్రియులారా దేవుని చేతిలో ఉన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి తన జీవితంలో గొప్ప ఘనతను పొందుకోబోతున్నాడు. శ్రమలకు మీరు భయపడవద్దని మనం చేస్తున్నాను. నిందలకు మీరు భయపడద్దు. కొంతమంది దేవుని మందిరానికి రావడానికి సిగ్గుపడి భయపడే వాళ్ళు ఉంటారు. ఎందుకు నువ్వు భయపడాలి? దేవుని మందిరానికి వెళ్ళొస్తే కొడతారా? కొట్టనే. ఒకరోజు అంటండి, ఒక ముస్లిం సహోదరి దేవుని మందిరానికి తన ప్రక్కనున్న ఆంటీతో కలిసి వెళ్ళిందట. ఆవిడ మందిరానికి తీసుకొని వెళ్ళిన సంగతి వాళ్ళ తల్లిదండ్రికి తెలిసింది. ఈమె అక్కడ దేవుని యొక్క వాక్యం విని అక్కడ ఆరాధన చూసి దేవుని ప్రసన్నత అనుభవించి దేవుని అభిషేకము ఆమె అనుభవించి అక్కడ అమ్మో, ఇంత గొప్ప సంతోషం నేను ఎలా పోగొట్టుకున్నాను, మా దగ్గర ఇటువంటి సంతోషం లేదు, నాకు ఈ సమాధానం కావాలి అని ఆ సహోదరి కోరుకుందంటండి. ఆమె ఇంటికి వచ్చేటప్పటికే వాళ్ళ నాన్నగారు కర్ర పట్టుకొని ఉన్నాడంట. ఎక్కడికి వెళ్ళావన్నాడంట. ఆమె ఎదిగిన యవనస్తురాలే, కానీ వాళ్ళకున్న కోపాన్ని బట్టి మన మతం కాని దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావు అని కర్రబట్టుకొని కొట్టడానికి సిద్ధపడ్డాడట. అప్పుడు ఆమె అందంట, నాన్న, దేవుని సన్నిధిలో గొప్ప ప్రసన్నత అనుభవించాను, నువ్వు నన్ను కొట్టినా సరే నేను ప్రభువుని విడిచిపెట్టను అని చెప్పిందంట. వాళ్ళ నాన్నగారికి ఇంకా కోపం వచ్చి బాగా కొట్టేశాడట. కొట్టేసిన తర్వాత ఆమె అలాగూ దెబ్బలు తిని కింద పడిపోయిన స్థితిలో కూడా వెళతావా మందిరానికంటే ఆమె అంటుందంట, నీవు నన్ను చంపినా సరే నీ మందిరానికి వెళ్ళటం ఇక మానను నాన్న. దేవుని ప్రసన్నత అనుభవించాను, దేవుని సన్నిధి అనుభవించాను, నేను పొరపాటును కూడా ఆ సన్నిధిని పోగొట్టుకోలేను నాన్న అని ఆమె చెప్పిందంటండి. అప్పుడు వాళ్ళ నాన్న ఇంకా కోపం వచ్చి అన్నాడంట, నువ్వు మందిరానికి వెళ్ళాలి అంటే ఇలా ప్రతిసారి నువ్వు దెబ్బలు తింటావా అన్నాడట. ఆమె అందంట, నాన్న, నువ్వు నన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా సరే ఇక నేను మందిరానికి వెళ్లకుండా ఉండను నాన్న అందంట. ఒకరోజున ప్రియులారా ఆమె మందిరానికి వెళ్ళి రావటం, వాళ్ళ నాన్న కొట్టడం, ఆమె మందిరానికి వెళ్ళటం, వాళ్ళ నాన్న కొట్టడం, ఇలాగ జరుగుతుంది. ఒకరోజు వాళ్ళ నాన్నగారికి బాగా కోపం వచ్చిందంట. ఎవరో చెప్పారు, మీ పాప క్వైర్లో నిలబడి పాట పాడుతుంది అని చెప్పారట. ఆమె తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఉందంట అండి. ఆమె క్వైర్లో నిలబడి పాటలు పాడుతూ ఉండగా వాళ్ళ నాన్న కోపముతో పెద్ద కర్ర ఒకటి తీసుకొని వెళ్ళి అందరి ముందు ఆమెని భయంకరంగా కొట్టేశాడట. ఆమె చనిపోయేంతగా, ఒంటి నిండా గాయములై రక్తము కారేంతగా ఆ తండ్రి తన కోపంతో ఆ బిడ్డని కొట్టేశాడంటండి. ఆమెను ఆ బజారుల మీద దొల్లించుకుంటూ కొట్టాడట. ఆమె తెల్లటి వస్త్రాలు కూడా నల్లగా మారిపోయి చినిగిపోయి ఆ దెబ్బలన్నీ తిని అలాగో కొన ప్రాణంతో పడిపోయిన తర్వాత ఆమెను అక్కడ వదిలేసి వెళ్ళిపోయారట. వెంటనే అక్కడున్న ఒక పాస్టర్ గారు ఆమెను తీసుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటే ఆమెకున్న ఆ గౌనును, ఆ తెల్లటి చినిగిపోయిన ఆ గౌనును తీసివేసి వారు మరొక వస్త్రం వేసి ఆమెకి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారట. సడన్గా ఆమె స్పృహలోనికి వచ్చి నేను ఎక్కడున్నాను అని వెంటనే ఆమె తన వస్త్రం చూసుకొని దయచేసి నా పాత గౌన్ నాకు ఇస్తారా అని అడిగిందంట. వాళ్ళు అన్నారంట, అమ్మ నీకు బాగలేదు, నీ శరీరం అంతా దెబ్బలు తగిలి వాపులు ఉన్నాయి, ఇప్పుడు నీకు ఆ పాత గౌన్తో ఏం పని, అది చినిగిపోయింది, మట్టి అయిపోయింది, దాని నిండా రక్తం అంటుందమ్మా, అది ఇంకా వేసుకోవటానికి పనికిరాదు, దాన్ని పడేస్తున్నామమ్మా అంటే ఆమె అందంట, వద్దు 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 నాకు ఆ వస్త్రం తీసుకొచ్చి ఇవ్వండి అని బ్రతిమలాడుకుందంట. వెంటనే వాళ్ళందరికీ ఏం అర్థం కాక ఈమె ఇప్పుడే స్పృహలోకి వచ్చింది, ఎందుకు ఆ వస్త్రం ఇవ్వమని బ్రతిమలాడుతుంది, ఏమో చూద్దామని అది తీసుకొని వచ్చారట. అప్పుడు ఆమె ఆ వస్త్రం పట్టుకొని దీన్ని నాకు తొడిగించండి అందంట. అంటే అమ్మ నీ గాయాలు ఉన్నాయి ఒంటి నిండా, దీన్ని తొడగటానికి కష్టం అని వాళ్ళందరూ చెప్తే మీరు ఎలాగైనా సరే దీన్ని నాకు వేయండి అని అడిగిందంట. ఆమె అడుగుతూ ఉంటే ఆఖరిగా ఆమె అందంట,
పాస్టర్ గారు, ఇది నా ఆఖరి కోరికగా అయినా నాకు ఈ వస్త్రం నాకు తొడిగించండి ఆమె బ్రతిమలాడుకుందంట. ఆ మాట వినేటప్పటికి పాస్టర్ గారి గుండె కరిగిపోయి, ఎందుకు ఈమె ఇంత అడుగుతుందని, ఎందుకమ్మా అని అడిగాంట. అప్పుడు ఆమె చెప్తుందంట, పాస్టర్ గారు, నేను ప్రభు కొరకు దెబ్బలు తిన్న ప్రతిసారి ప్రభు నా ప్రక్కనే నిలవబడ్డారు. నేను తిన్న దెబ్బలన్నీ ప్రభు నాకు తన మహిమగా నాకు ఇచ్చారు. అవి మహిమతో ప్రకాశించడం నేను చూస్తున్నాను. అలాగే నేను వేసుకున్న ఈ గౌన్ను మట్టిలో పొర్లించి మా నాన్నగారు నన్ను కొట్టినప్పుడు ప్రభు నన్ను చూశారు. ఆ గౌనుతో నేను ప్రభు ముందు నిలవబడ్డాను. అదే రీతిలో ప్రభు నన్ను ఎత్తుకున్నారు, నన్ను హత్తుకున్నారు. నా గౌనంతా ప్రభు చూశారు. ఎక్కడెక్కడ ఆ గౌను చినిగిందో చూశారు. ఎక్కడెక్కడ నా శరీరంలో దెబ్బలు తగిలినాయో ప్రభు చూశారు. అవన్నీ చూసి ప్రభు నన్ను హత్తుకొని, నన్ను ముద్దు పెట్టుకొని, నా బిడ్డ నా కొరకు ఇంత శ్రమ పడ్డావని ప్రభు నన్ను హత్తుకున్నారు. దయచేసి నేను ప్రభు కౌగిట్లో నుంచి బయటికి రాలేను, నాకు ఆ గౌనే ఇవ్వండి, ఎప్పుడు నేను ప్రభుని అలా హత్తుకొని ఉండాలి అని ఆమె బ్రతిమలాడిందంట. వెంటనే ఆ పాస్టర్ గారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమెకు ఆ గౌన్ తీసివేసి ఈ తెల్లటి చినిగిపోయిన గౌన్ని కష్టపడి తొడిగారంట. అది తొడిగిన తర్వాత ఆమె నవ్వుతూ తన కన్ను మూసిందంట. ఆమె పాస్టర్ గారితో చెప్పిన మాట ఏంటి అంటే, నా గాయములు ప్రభు చూశారు. ఈ గౌనుతో నేను ప్రభు ముందు నిలబడినప్పుడు ఇది నా గొప్ప ఘనతగా నిలబడబోతుంది. క్రీస్తు విషయమై ఇన్ని శ్రమలు పొందిన వ్యక్తిగా నేను ప్రభు ముందు నిలబడబోతున్నాను అని ఆమె చెప్పిందంట. ప్రియ సహోదరుడా, సహోదరి, సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నీ భక్తి ఎలాంటిది? సాతాన్ని వణికించే భక్తి నీలో ఉందా? సాతాను రేపబడే భక్తి నీలో ఉందా? చీకటి శక్తులు గజగజ వణికే భక్తి నీలో ఉందా? అటువంటి భక్తి నువ్వు చేయగలిగితే శ్రమల మార్గంలో గుండా నువ్వు వెళతావు. అయితే ధైర్యం తెచ్చుకో, భయపడద్దు. నిన్ను చూసి చీకటి శక్తులు వణుకుతున్నాయి కాబట్టే నీకు శ్రమలు పెట్టి నిన్ను ఎలాగైనా వెనకకు లాగాలని అవి ప్రయత్నం చేస్తున్నాయి. నువ్వు వెనకకు జారద్దు. వెనకకు జారితే గొప్ప మహిమ పోగొట్టుకుంటావు. నువ్వు ఇంకా ముందుకు సాగు, శ్రమలైన ముందుకు సాగు. మన ముందున్న ప్రవక్తల్ని చూడండి, భక్తులను చూడండి, వారు తమ ప్రాణములు బలిచ్చారండి. వ్యక్తులని ఒక్కొక్కరిని తాము ఎంత హింసించినా కూడా ప్రభు నుంచి వేరు చేయలేకపోయారు ప్రియులారా. చర్మం వలవబడటానికి ఒక వ్యక్తి ఇష్టపడ్డాడు ప్రియులారా. శిరఛేదనానికి ఇష్టపడ్డారు. తమ ప్రాణాలు లక్ష్య పెట్టలేదు. ప్రభు కొరకు వారి జీవితాలు సమర్పించారు. శ్రమల కోసం భయపడకూడదు ప్రియులారా. క్రైస్తవుడు ఎప్పుడు ప్రభు పక్షాన్ని నిలబడాలి. దేవుని కొరకు ప్రాణం అర్పించేదానికి కూడా వెనకాడని వ్యక్తిగా ఉండాలండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మోషేను గురించి వ్రాస్తూ ఒక గొప్ప మాట ఒకటి అక్కడ వ్రాయబట్ట మనం చూస్తాం. మోషే పెద్దవాడైనప్పుడు అంట, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటకు ఒప్పుకోలేదు, కానీ ఆయన నిందలు బాడటానికి ఇష్టపడ్డాడట. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట రాయబడిందండి. ఏమండి, రాజకుమారుడు మోషే అన్ని విద్యల్లో, సకల విద్యల్లో ప్రవీణుడు. గొప్ప ఘనత మోషేకి. నెక్స్ట్ అసలు మోషే రాజు అవుతాడు అనుకుంటున్నారు. మోషే అంటాడు, ఐగుప్తు ధనం నాకు వద్దు అంటున్నాడు. రాజుగారి ధననిధిలో ఉండే ధనం అంతా ఎంత అండి? అది అంత ధనం మోషే ఎదురుంటే నాకు వద్దు అంటున్నాడు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటున్నాడు మోషే. నింద గొప్ప భాగ్యం అంటున్నాడు. కారణం, క్రీస్తు విషయమైన నిందలో ఎంత ఆశీర్వాదం ఉందో మోషే చూస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని విషయమైన భక్తిని, విశ్వాసాన్ని విడిచిపెట్టి డబ్బును సంపాదించే దాని కొరకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది విశ్వాసాన్ని కాపాడుకొని ధనాన్ని పోగొట్టుకుంటున్నారు. నువ్వే జాబితాలో ఉన్నావు? ప్రభువును సంపాదించుకొని లోకాన్ని విడిచిపెట్టే జాబితాలో ఉన్నావా? ప్రభువును విడిచిపెట్టి లోకం సంపాదించుకునే జాబితాలో ఉన్నావా? గెహాజీ పరిగెత్తాడు డబ్బు కోసం, పిలుపులో నుండి తొలగిపోయాడు, అభిషేకంలో నుండి తొలగిపోయాడు. ఒక గొప్ప శక్తివంతుడైన దైవజనుడి దగ్గర ఉన్నాడు, కానీ ఆశీర్వాదం పొందలేకపోయాడు. ఎలీషా చేశాడు ఏలియా దగ్గర పరిచర్య. ఎలీషా ఏలియా మీద ఉన్న దానికి 2 అంతల ఆత్మను పొందుకున్నాడు. ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ ఏమి నేర్చుకోవాలండి? ఎలీషా మీద ఉన్న ఆత్మకు 2 అంతల ఆత్మ కోరుకోవాలి. కానీ గెహాజీ మనస్సు డబ్బు మీద ఉంది. ఆఖరికి కుష్టు తెచ్చుకున్నాడు, పిలుపులో నుండి తొలగిపోయాడు, విశ్వాసాన్ని పోగొట్టుకున్న భ్రష్టుడు అయిపోయాడు. నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? ఆకాను ఇశ్రాయేలు ప్రజలతో కానానుకు బయలుదేరాడు. చిన్న చిన్న వాటిని కోరుకొని
గొప్ప పిలుపులో నుండి తొలగిపోయాడు, కానాను పోగొట్టుకున్నాడు. దారి మధ్యలో తాను తన కుటుంబం రాళ్లతో కొట్టబడి మరణించేలా మారిపోయింది. అది ఆకోరు లోయ, దుఃఖకరమైన లోయగా మారిపోయింది. నీ మెట్టి ఎక్కడ? నీ విశ్వాసం ఎక్కడ? శ్రమలు వస్తాయని దేవుని కొరకు నిలబడే ధైర్యం నీకుందా? శ్రమలలో దేవుని సాక్షిగా నిలబడే అనుభవం నీకుందా? మోషే అంటాడు, నాకు శ్రమలు కావాలి, నాకు నిందలు కావాలి అంటున్నాడు. బిల్లీ గ్రహం గారు ప్రార్థన చేసేవారంట, దేవా నాకు శ్రమలు, నేను నిన్ను మహిమపరుస్తాను అని ప్రార్థన చేసేవంట. ఎక్కువ శ్రమలు ఈ ప్రభువా అని అడిగేవాడట. ఎందుకంటే మోషే అంటున్నాడు, నింద గొప్ప భాగ్యం, శ్రమలు గొప్ప భాగ్యం, ధనంలో ఏముంది, సుఖంలో ఏముంది? అందుకే మోషే అంటున్నాడు, ఆయా రాజకుమారుడని నేను అనిపించుకోను, నేను రాజుగా అవ్వాలని కోరుకోను, నింద అనుభవించడానికి కోరుకుంటాను. మోషే విశ్వాసం ఏంటి అంటే, నాకు అక్కడ దొరికే ప్రతిఫలం కావాలి. అదే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడుతుంది, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి పెట్టాడట. అంటే ఈ లోకంలో నువ్వు ఎలా జీవిస్తున్నావో దాన్ని బట్టి ప్రతిఫలంగా ఒక బహుమానం దొరకబోతుంది దేవుని న్యాయ సింహాసనం దగ్గర. అక్కడ నువ్వు ఏ బహుమతి పొందుకోబోతున్నావు? ప్రభు కొరకు ఏం త్యాగం చేసావు అసలు ఇప్పటివరకు? ప్రభు కొరకు ఇదిగో నేను ఇది చేశానని నువ్వు ఏ విషయంలో నువ్వు చెప్పగలుగుతావు? దేవుని కొరకు నమ్మకమైన సాక్షివేనా? దేవుని కొరకు విశ్వాస జీవితంలో నమ్మకస్తుడివేనా? పరిశుద్ధతలో నమ్మకస్తుడివేనా? సమర్పణలో నమ్మకస్తుడివేనా? ప్రభు కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమ నీలో ఉందా? ప్రియుడా, సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు. ఇప్పుడు వచ్చిన శ్రమలన్నీ చిన్న చిన్నవే, రాబోయే మహిమ గొప్పదే. మోషే అంటాడు, రాజకుమారుడు అని అనిపించుకోను, ఐగుప్తు ధనం అంతా నాకు వద్దు, నాకు కావాల్సింది ఏంటంటే నిందలు కావాలి. ఎందుకంటే ప్రతిఫలంగా పరలోకంలో కలిగబోయే గొప్ప బహుమానం ఆ రోజున ప్రభు నన్ను పిలుస్తాడు, సకల ప్రజల ఎదుట నన్ను పిలుస్తాడు. నన్ను పిలిచి గొప్పగా నన్ను ప్రభు గణపరిచే రోజు, అదెంత గొప్ప భాగ్యం. నాకు ఆ భాగ్యం కావాలని మోషే అంటున్నాడు. ఆ భాగ్యాన్ని చూసే కన్నులు నీకున్నాయా? నీ మనోనేత్రాలు తెరవబడాలి. అందుకే పౌలు భక్తుడు కొలస్సీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు ఉన్నాడు. ఆయన చేతిలో ఏముందో చూడండి. అసలు ఆయన మీకు ఏమి ఇవ్వబోతున్నాడో చూడండి. నిజంగా ప్రియులారా, ఈ భూలోకంలో జీవించే ప్రతి మానవులు ఒక్కసారి నా పరలోక రాజ్యాన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను. పరలోక రాజ్యం ఎంత గొప్పది, అసలు పరలోక రాజ్యం మహిమ ఏంటి, పరలోక రాజ్యంలో ఏం ప్రత్యేకత ఉంది, దేవుడు సిద్ధపరుస్తున్న ఆ పట్టణం ఎంతో శ్రేష్టమైంది. ఒక్కసారి చూస్తే చాలు ప్రాణమైనా పెట్టగలుగుతారు, దేవుని అన్నడు విడిచిపెట్టలేరు. శ్రమలంటే అసలు లక్ష్యమే పెట్టరు, నిందలన్నా లెక్క చేయరు, అవమానమైనా లెక్క చేయరు. ప్రభు కొరకు ఏమి చేయడానికైనా వెనకాడరు, తెగింపు సిద్ధపాటు కలిగిన వారుగా ఉండగలుగుతారు. దేవుని కొరకు ఎంత శ్రమలైన పట్టడానికి ఇష్టపడతారు. అందుకే ప్రియులారా, నేటి దినాల్లో కూడా చాలామంది ఉన్నతమైన చదువులు చదువుకున్నవారు, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా వారి స్థానాన్ని విడిచిపెట్టి రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. మా జీవితంలో కూడా ప్రియులారా, మేము ఇంజనీరింగ్ చదువుకున్నాం, నా భార్య పీజీ చదివింది, కానీ దేవుని సేవ ఎంత గొప్ప భాగ్యమో మేము చూసాం. మా ఉద్యోగాలు మాకు ఎక్కువగా అనిపించలేదు, మాకు దేవుని సేవ గొప్ప భాగ్యం అని అనిపించింది. ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడి వచ్చాం, కానీ ఈ రోజున దేవుడు అంచెలంచెలుగా హెచ్చిస్తూ తీసుకొస్తున్నాడు. ఒకటి, శ్రమ పడ్డదానికి ప్రతిఫలం పరలోకమందు పొందుకోబోతున్నాం. రెండవది, భూలోకంలో కూడా మేము ప్రతిఫలం పొందబోతున్నాం. ఒకరోజు పేతురు యేసుక్రీస్తు ప్రభుని అడిగాడు, ప్రభా మాకున్నయన్ని విడిచిపెట్టి నేను వెంబడించాం కదా, మరి మాకేం ప్రతిఫలం దొరుకుతుంది అని పేతురు యేసుక్రీస్తు ప్రభుని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, నా నిమిత్తమైనను స్వార్థ నిమిత్తమైనను నువ్వు దేన్నైనా పోగొట్టుకుంటే అవి 100 రెట్లు భూలోకంలో పొందుతావు, అలాగే పరలోకంలో నిత్య జీవం గ్యారంటీగా నువ్వు పొందుతావని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తు కొరకు శ్రమపడే అనుభవం నీకుందా? క్రీస్తు విషయమే నింద అనుభవించే ధైర్యం నీకుందా? నిజమైన భక్తి అదేనండి, శక్తివంతమైన భక్తి అదేనండి, సవాలుకరమైన భక్తి అదేనండి. క్రీస్తు ప్రభు కొరకు ఏమైనా చేయగలిగిందే నిజమైన భక్తి. ఒక భక్తుడు అంటాడు, క్రీస్తు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను క్రీస్తు కొరకు ప్రాణం పెట్టగలను. చాలామంది అంటారు, ఈ దేవుని కొరకు మేము చచ్చిపోతామండి అంటారు. ఒక్కసారి చచ్చిపోవటం కాదు, దినదినము చనిపోవటం గొప్ప భాగ్యం. దినదినము నిందలు అనుభవిస్తూ, దినదినము అవమానాలు అనుభవిస్తూ క్రీస్తుకు నువ్వు సాక్షిగా నిలబడితే నీ ద్వారా దేవుడు అనేక మందిని తన రాజ్యంలోనికి నడిపించగలుగుతాడు. నీ ద్వారా దేవుడు అనేక మందికి ఆశీర్వాదాన్ని కలుగు చేయగలుగుతాడు. నువ్వు క్రీస్తుకు సాక్షివని గుర్తుపెట్టుకో. నీకు వచ్చే శ్రమలు దేవుని చిత్తం లేకుండా రాలా, నీకు వచ్చే నిందలు దేవుని చిత్తం లేకుండా రాలా, నీకు బహుమానం ఇవ్వటానికి అవి వచ్చినాయి.
ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఎండలో కష్టపడి పనిచేసిన కూలివారు సాయంత్రానికి ప్రతిఫలం పొందుకుంటారు. అలాగే దేవుని బిడ్డల జీవితంలో వచ్చే ప్రతి శ్రమ ఒక గొప్ప మహిమను తేబోతోంది. ప్రియులారా, మీ జీవితంలో దేవుడు అటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మోషే కూడా 90వ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు, దేవా మేము శ్రమ పడిన దినముల కొలది, కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నువ్వు శ్రమలు పొందుతున్నావా? గొప్ప మహిమ నీ కొరకు వేచి ఉంది. ధైర్యంగా ఉండు, ప్రభు కొరకు నమ్మకంగా నిలబడు. అట్టి కృపదేవుడు మీకు అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచుకున్నట్లు మేము కూడా ప్రభువా నీ కొరకు నమ్మకస్తులంగా జీవించడానికి కృప దయచేయండి తండ్రి. ఎవరెవరైతే నిందల్లో శ్రమలో ఉన్నారో ఆ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారు ఇంకా ఎక్కువగా వాటిని సహించుటకు శక్తిని, బలమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ కొరకై శ్రమ పడట ఎంత గొప్ప భాగ్యం, నీ కొరకు నిందబడట ఎంత గొప్ప భాగ్యం. సంతోషించి ఆనందించమన్నావు కదా నా తండ్రి. ఇటువంటి కృపలో మా ప్రియులందరినీ స్థిరపరచండి, బలపరచండి. ఇంకా నీ బిడ్డలను అంతకంతకు హెచ్చించండి నాయన. ఆత్మీయంగా దినదిన వర్ధిల్ట కృప దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబం నీ కొరకు సాక్షిగా నిలబడాలి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తి నీ కొరకు సాక్షులుగా నిలబడాలి. నీ కొరకు ప్రాణం పెట్టడానికైనా వెనకాడని వారుగా, బలమైన విశ్వాస వీరులుగా వీరిని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్కరిని ప్రార్థన వీరులుగా మార్చండి, విశ్వాస వీరులుగా మార్చండి. ప్రభు కొరకు ఏ కార్యమైనా మేము చేస్తామని తెగింపు ఈ బిడ్డలకు దయచేయండి ప్రభా. ఈ బిడ్డలు మీరు బలపరచండి తండ్రి. అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ ముట్టండి ప్రభా. వారిని ఇప్పుడే స్వస్థపరచండి ప్రభా. సమాధానం లేక ఎంతమంది అయితే నలిగిపోతున్నారు, యేసు నామములో వారికి సమాధానం కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాను. సంతానం లేదని ఎంతమంది అయితే కుమిలిపోతున్నారు, యేసు నామములో వారికి సంతాన భాగ్యం మీరు కలుగ చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా, మానసికంగా ఆందోళన చెందుతూ ఎంతమంది అయితే నలిగిపోతున్నారు వారందరినీ ప్రభా ఇప్పుడే దర్శించి సమాధానంతో నింపండి ప్రభా. ప్రతి ఒక్కరిని ముట్టండి, బలపరచండి. నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా చేసి స్థిరపరిచి బలపరచమని, నీ కొరకు నమ్మకస్తులుగా సాక్షులుగా జీవించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఈ శ్రమలన్నీ కొద్ది కాలమే, ఇవన్నీ త్వరలో తొలగిపోబోతున్నాయి. గొప్ప మహిమ మీరు చూడబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే 1 లేక 2 కార్యక్రమాలు మీరు స్పాన్సర్ చేయండి. తద్వారా అనేక మంది ఇటువంటి శ్రేష్టమైన వాక్యం విని వారి జీవితంలో వారు కూడా దీవించబడతారు. మీకు ప్రతిఫలం పరలోకంలో దొరుకుతుంది. కాబట్టి మీ ప్రార్థన అవసరతలు అలాగే మీ విన్నపాలు తప్పక మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగే ఈ కార్యక్రమం కోసం ప్రతిరోజు మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా అయిన కృపతో దీవించును గాక. ఆమేన్. మీరు పొందిన మేళ్ళు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్, పిన్ నంబర్ 522233.